మిషన్ ఇప్పుడు కూడా ఇలా తిరుగుతుంది ఏంటని చెప్పేసి లైవ్ లింక్ చెక్ ఉంటానండి. ఏ రూట్లో ఉంది, డ్రైవర్ ఇంటిప్లే చేస్తున్నాడు ఏంటి, ఎలా వర్క్ చేస్తున్నాడు, మిషన్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా ఓకే అన్నీ నేను సెల్లోనే చూసుకుంటానండి. ఓకే మార్కెట్లో చాలామంది మీలాంటి అన్నలు జేసీబీ తీసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకలా? అంటే ఇది బండి బాగుంటుందండి, స్పేర్ బాటిల్ ఏంటి అన్నీ అవైలబుల్గా ఉంటాయి, వర్క్ కూడా బాగుంటుందండి, క్లోజింగ్ వర్క్ ఏంటి, మన టాటర్ లోడింగ్ ఏంటి ఇబ్బంది ఏమి ఉండదండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో జేసీబీ అయితే మట్టిని అయితే ట్రాక్టర్లకు అయితే లోడ్ చేస్తుంది. అన్న దగ్గర అయితే 5 జేసీబీలు ఉన్నాయి. రీసెంట్గా అయితే జేసీబీ 3DX BS5 ఇంజన్ అయితే తీసుకున్నాడు. ఈ మిషన్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, 5 జేసీబీ మిషన్లు తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది, అలాగే కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి మిషన్ సజెస్ట్ చేస్తాడా లేదని అయితే అన్నని అడిగితే పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సార్. అన్న మీ పేరు? రాయ నాగరాజు. అన్న మీరు ఈ జేసీబీ BS5 మిషన్ ఎప్పుడు తీసుకున్నారు? గత సెప్టెంబర్ నెల 25 సెప్టెంబర్ అండి. ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడిచిందన్న? ఒక 1100 అండి. 1100 అవర్స్ నడిచింది. ఓకే, మీరు ఈ బిజినెస్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారన్న? 2018 నుంచి అండి. 2018 నుండి 8 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని మిషన్స్ తీసుకున్నారు? ఇది 5వ మిషన్ అండి. 2018 నుంచి 25 దాకా 5వ మిషన్ వాడుతున్నానండి. 5 మిషన్ వాడుతున్నారు. మార్కెట్లో చాలామంది మీలాంటి అన్నలు జేసీబీ తీసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకలా? అంటే ఇది బండి బాగుంటుందండి, స్పేర్ బాటిల్ ఏంటి అన్నీ అవైలబుల్గా ఉంటాయి, వర్క్ కూడా బాగుంటుందండి, క్లోజింగ్ వర్క్ ఏంటి, మన టాటర్ లోడింగ్ ఏంటి ఇబ్బంది ఏమి ఉండదండి. ఓకే, తర్వాత BS4 ఇంజన్ ఎలా మైలేజ్ ఇచ్చేది ఒక గంటకు, ఈ ఇంజన్ ఎలా మైలేజ్ ఇస్తుంది? బిఎస్ అంటే 4.5 వచ్చిందండి. ఓకే, గంటకు ఒక 4.5. ఓకే 4.5. ఇదైతే 2.8 to 3 అలా వస్తుందండి. ఓకే, అంటే ఇక్కడ దాదాపు 1 లీటర్ ఆదా అవుతుంది. అవును సార్, 1 లీటర్, లీటర్న్నర దగ్గర ఆదవుతుంది. వర్క్ చేస్తుంది, మిషన్ ఎక్కడ ఉందని మీరు లైవ్ లింక్ ద్వారా ఏమేమి చూస్తూ ఉంటారు? మిషన్ ఇప్పుడు కూడా ఇలా తిరుగుతుంది ఏంటని చెప్పేసి లైవ్ లింక్ చెక్ ఉంటానండి. ఏ రూట్లో ఉంది, డ్రైవర్ ఇంటిప్లే చేస్తున్నాడు ఏంటి, ఎలా వర్క్ చేస్తున్నాడు, మిషన్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా ఓకే అన్నీ నేను సెల్లోనే చూసుకుంటానండి. ఓకే, తర్వాత మీరు మామూలుగా ఇవాళ ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నారన్న? నేను చేలో మట్టి తోలుతున్నాను, 3 టాటర్లు పెట్టండి మట్టి తోలుతున్నాను. ఓకే, మొత్తం కాంట్రాక్ట్ మొత్తం మీరే పట్టారు లేదంటే ఓన్లీ? ఇంకా అన్నీ మాయానండి, ఇక్కడ లోడ్ చేసి అక్కడ దింపడం మాట్లాడుకున్నాం అంతే. ఓకే ఓకే, ఇప్పుడు ఇలాంటి మట్టి తరలించడానికి ఎన్ని ట్రాక్టర్స్, అంటే మిషన్ స్పీడ్కు ఎన్ని ట్రాక్టర్లు ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది? దగ్గరగా అయితే 3 బళ్ళు అండి, కొద్దిగా దూరం అయితే ఒక 4 బళ్ళు 5 బళ్ళు అలా పెడతామండి. ఇప్పుడు అంటే దగ్గర 3 బళ్ళు అంటే సరిపోద్దండి. యావరేజ్గా 150 అలాగే వేస్తుందండి ఇవాళ సాయంత్రం వరకు రోజుకు 150 160 అండి. ఓకే, అలా టైంని బట్టి అండి, డ్రైవర్ చేసే టైంని బట్టి. ఓకే, తర్వాత ఒక ట్రిప్కు మీరు ఎంత ఛార్జ్ చేస్తూ ఉంటారు? 150 ట్రిప్పులు కాబట్టి ఒక ట్రిప్కి 150 రూపాయలు తీసుకుంటాం. ఒక ట్రిప్ అంటే తక్కువ ట్రిప్లు అయితే 200 180, తక్కువ ట్రిప్లు అయితే ఇప్పుడు 150 పడుతున్నాయి కదండి. ఓకే, ట్రిప్ వచ్చి 150 రూపాయలు తీసుకుంటాం. అంటే 22,000 వరకు ఒక రోజుకి వస్తూ ఉంటుంది. ఓకే, అందులో ఖర్చు ఎంతవరకు, అంటే ఒక రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ నడవడానికి ఎన్ని లీటర్ల డీజిల్ కొట్టిస్తూ ఉంటారు? అది వర్క్ని బట్టి అండి, బొల్లి దిగాడేమో. ఇప్పుడు ఈ వర్క్ చేయడానికి మీరు ఇవాళ ఎన్ని లీటర్ల డీజిల్ కొట్టించారు? ఈ వర్క్ చేయడానికి మేము ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ చేస్తామండి. సాయంత్రం ఒక 5,000 6,000 మళ్ళీ ఇవాళ పని చేస్తాం కదండి, ఓకే, సాయంత్రం మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేస్తామండి. ఆ 150 ట్రిప్లు ఎక్కితే ఒక 5,000 6,000 అలాగే డీజిల్ ఎక్కుతుంది. డీజిల్ ఎత్తుతుంది. ఓకే, ఆపరేటర్కి మామూలుగా శాలరీ ఉంటుందా, డైలీ ఉంటుందా? శాలరీ అండి, నెల నెలకి ఎంత ఉంటుంది? మాకు 18,000 అండి, రోజుకు 200 బేట. సీజన్లో అయితే 500 ఇస్తామండి. సీజన్లో అయితే 500 ఇస్తారు. అంటే ట్రిప్లు పడతాయి కదండి, మరి అవునవును, బండి ఆపకుండా చెయ్యాలండి. అవునవును. ఓకే, మరి ఇది మామూలుగా ఇక్కడ సముద్రానికి దగ్గర కాబట్టి కొంచెం హ్యూమిడిటీ వేడి అనేది ఎక్కువ ఉంది. మామూలుగా ఇంజన్ నుంచి వచ్చే వేడి ఆ వర్క్ మరి చేయగలుగుతారా, వాళ్ళకి ఇబ్బంది పడతారు? ఇబ్బంది ఏముండదు, పర్మిషనే కదండి, అంత ఏముండదండి ఇక్కడ. ఓకే, అవైలబుల్గా ఉంటుంది, బాగానే ఉంటుందండి. అంటే వెహికల్ నుంచి ఏమైనా హీట్ లాంటిది వస్తూ ఉంటుంది? ఏం రాదండి, మొత్తం ఈ వేసవకాలం ఈ 4 రోజులు ఉంటుందండి, తర్వాత ఏముండదండి. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే BS4 ఇంజన్తో పోలిస్తే BS5 ఇంజన్ వర్క్ స్పీడ్ పెరిగిందా తగ్గిందా, ఎలా ఉంది? వర్క్ స్పీడ్ పెరిగిందండి. ఓకే, ఆ సౌండ్ కూడా లెస్ అండి ఇది. ఓకే, ఇంజన్ హౌస్ తక్కువ వస్తుంది. అవునండి, ఇప్పుడు మనం దగ్గర 30 మీటర్ల దూరంలో ఉన్నాము కానీ సౌండ్ వస్తలేదు. సౌండ్ రావట్లేదు. BS4 అయితే ఎక్కువ వచ్చింది. అది ఎక్కువ వస్తుందండి, అది ఎక్కడున్నా కూడా గుర్తుపట్టాలి. ఒక 1 కిలోమీటర్లు ఎట్లా పడుతుందండి. ఓకే, ఇట్లా ఇలాంటి సమయంలో మీకు మిషన్ ఎక్కడ ఉందనేది కూడా తెలియదు. అవునండి, అలా ఇప్పుడు BS5 ఇంజన్ అయితే ఓవరాల్గా మీకు బాగానే పర్ఫెక్ట్గానే ఉంది. పర్ఫెక్ట్గానే ఉందండి. ఓకే, మీరు ఇంతకుముందు మిషన్స్ కొన్ని సేల్ చేశారన్నారు కదా, మామూలుగా ఎన్ని గంటలు నడిచిన తర్వాత వాటిని సేల్ చేశారు?
మేము 20 ఒకటిలో అయితే ఎఫ్ఆర్ తీసుకున్నామండి. ఓకే. ఒక 5,000 గంటలు తిప్పి అమ్మేసంటే మళ్ళీ ఎఫ్ఆర్ తీసుకున్నాం. ఓకే. 5,000 గంటల తర్వాత ఎంతకు సేల్ అయిపోయింది అది ఆ మిషన్? సేల్ అయితే బాగానే అయిందండి. 26 లక్షలకి అమ్మానండి. 26 లక్షలకు 5,000 అంటే గంటలు. మాది ప్రతి పనికి పంపుకోమండి. ఓకే. మిషన్ మెయింటెనెన్స్ చూసుకుంటామండి. ఓకే. మిషన్ రిపేర్ రాకుండా ఉండాలి, మెయింటెనెన్స్ మంచిగా ఉండాలంటే ఏం చేస్తూ ఉంటారు రెగ్యులర్? టైం టు అన్ని ఆయిల్ అన్ని మార్పిస్తామండి. ఓకే. మరి సర్వీస్ చేయడానికి మీరు కాల్ చేస్తే మీ దగ్గరలో ఉండే సర్వీస్ సెంటర్ వాళ్ళు వెంటనే స్పందిస్తున్నారండి. వెంటనే అందుబాటులోకి వస్తున్నారండి మెకానికర్లు. ఎన్ని రోజుల్లో వచ్చి ఈ నైట్ ఫోన్ చేస్తే పొద్దునకి వస్తున్నారండి. వచ్చి చేస్తారా? ఓకే. ప్రస్తుతానికి కంప్లైంట్ ఏమీ ఉండలేదండి. ఇంజిన్ ఆయిల్ అయ్యి తప్పండి. పైపు ఏమైనా పగిలిపోవడానికి మా మేము వేసుకుంటామండి. మీరే చేసుకుంటారా? పైపులు అయితే ఇబ్బంది ఏమి ఉండదు. తెచ్చుకొని చేసుకుంటారా? ఎట్లా మీ దగ్గర తెచ్చుకుంటామండి. స్పేర్ బాటిల్ పెట్టుకుంటామండి. గమ్ముని సీజన్లో ఆగింది అనుకోండి, తెచ్చుకోవాలంటే ఒక గంట పని పోద్దండి. అవును. స్పేర్ బాటిల్ పెట్టుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడతాయి కదండి. ఇప్పుడు మీ ఏరియాలో ఈస్ట్ గోదావరి డిస్టిక్లో సీజన్ టైం అంటే ఎప్పుడు ఉంటుంది? ఆఫ్ సీజన్ అంటే ఎన్ని నెలలు ఉంటుందన్న? జనవరి నుంచి జూన్ జూలై దాకా ఉంటుంది. ఓకే. తర్వాత తక్కువ ఉంటుందా? అన్ సీజన్ అండి. ఎక్కువగా ఏం వర్క్ చేస్తూ ఉంటారు మీరు మిషన్? మాకు లోడింగ్లు అండి. ఇసుకలో పాతిళ్ళు పడగొడతాం అంటే కొబ్బరి చెట్లు పడగొడతాం. ఇవే వర్క్ ఏ ఉంటారు? సైడ్ కప్పుళ్ళు. ఇప్పుడు కొత్త మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమని చెప్తారు? BS5 ఇంజన్ ఎలా ఉంది, తర్వాత తీసుకోవచ్చు అంటారా, ఏమని చెప్తారు? నేను తీసుకొచ్చానే చెప్తాను. నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, మిగతా కంపెనీ మిషన్లు కూడా నాకు బాగుంది, పెర్ఫెక్ట్గా ఉందని చెప్తున్నానండి. ఓకే. ఆ మిషన్ అతను పోలిస్తే అవునండి. రేపటి రోజు అమ్ముకోవాలన్నా కూడా మార్కెట్లో వాల్యూ ఉంది సార్.